మంత్రివర్యులు సీతక్క గారు కేసీఆర్ గారికి ఒక నోటీస్ పంపించడం జరిగింది. తన మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, అది బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ఖాతాలో సోషల్ మీడియాలో పెట్టారని, దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ, లేదంటే తను మళ్ళీ లీగల్ నోటీసులు ఇస్తా అని చెప్పి ఆ పార్టీకి నాయకుడుగా ఉన్న కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ తను ఒక నోటీస్ కూడా పంపించడం జరిగింది. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. మంత్రిగా అయిన తర్వాత ఆమె ప్రవర్తిస్తున్న తీరు, ఆమె నడివడిక, లేకపోతే ఆమె పనితీరు, ఆమె పరిపాలన తీరు, లేకపోతే ఆమె పెరిగిన అహంకారం, అహాన్ని చూస్తా అంటే అసహ్యం వేస్తుంది. తెలంగాణ సాధించిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండే సకల జనులను ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరి సహకారంతో సావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ, నీ మీద అవినీతి మరకలు పడితే, నీవు అవినీతి చేస్తే దానికి సమాధానం చెప్పుకోవాల్సిన నువ్వు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి గట్టిగా మాట్లాడితే అవన్నీ నిజాలు అబద్ధాలైపోవు. లేకపోతే నువ్వు అట్లా మాట్లాడి అందులో నుంచి నువ్వు తప్పించుకోలేవు సీతక్క. లేదా కేసీఆర్ని కేటీఆర్ని టార్గెట్ చేసుకొని మాట్లాడితే నువ్వు పెద్ద నాయకురాలు అయిపోతావు అనుకుంటే అది నీ పనికి మాలిన చర్య తప్ప, నీ అవివేకానికి నిదర్శనం తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. కేసీఆర్ని విమర్శించే ముందు నీ అర్హత ఏంటి? ఆయన కేసీఆర్ రాజకీయ జీవితం అంతా నీ వయసు లేదు. నువ్వేకి వచ్చిన అవకాశం, నీ మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది, దానికి నువ్వు సమాధానం సరైన రీతిలో చెప్పుకోవాలి. నిజంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో సెల్ ఫోన్ల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, డబ్బులు చేతులు మారాయి అని నీ మీద వచ్చిన ఆరోపణ. ఒక దళిత బిడ్డ ఆయన అన్ని ఆధారాలతోని ఆ అవినీతిని బయటపెట్టిండు. దానికి నువ్వు అది కాదని ఏ విధంగా నిరూపిస్తావో ఆయనలాగా నువ్వు ఆధారాలతో నిరూపించు. కానీ ఆయనను పట్టుకొని చెప్పు తెగుతుంది, చెప్పు తీసుకొని కొడతా, ఇదా నువ్వు నేర్చుకున్న సంస్కారం? 38,000 పై చిలుకు నేను మీకు ఆధారాలతో ఇస్తాను. సెల్ ఫోన్లు కొంటే ఎంత సిగ్గుచేటంటే 4G ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో 5G ఇస్తే ఆ ఫోటోలు తెలంగాణలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇంత దిక్కుమాలిన చర్య. ఆంధ్రప్రదేశ్లో 5G ఇచ్చింది, ఆ 5G ఆంధ్రప్రదేశ్ ఫోటోలను తెలంగాణలో ఇచ్చినట్టు 4G ఇచ్చి ఫోటోలు చూపించుకున్నాను. అది నీ తప్పు. ఆ ఫోను మార్కెట్లో ఒక సింగిల్ పీస్ కొంటే వితౌట్ జిఎస్టీ 6,200, జిఎస్టీతోని ఉంటే 8,000, వితౌట్ జిఎస్టీ 6,990 రూపాయలు. 38,000 కొన్నప్పుడు 6,000 కంటే ఇంకా తగ్గాలి, 5,000 కావాలి, కానీ 14,000 ఎందుకు పోయింది అని ఆయన అడిగాడు. సీతక్కకు ఈ స్కామ్ తోని, ఈ అవినీతితోని ప్రమేయం లేకుంటే తను స్ట్రైట్గా అది రద్దు చేయాల. ఎమ్మెల్యేలు అందరూ, మన ఎమ్మెల్యేలు కూడా ఇచ్చుకుంటూ అది 5G అని ప్రచారం చేస్తున్నారు. మీరు మంచిగా విజ్ఞానం డాక్టర్లు, మీకు ఆ 4G 5G ఆ మాత్రం పరిజ్ఞానం ఉంటుందని నేను అనుకుంటున్నా. అంగన్వాడీ టీచర్లను ఎందుకు మోసం చేస్తారు? 4G అనే చెప్పండి, టైం నేయండి. మీరు ఎవరిని నమ్ముతారో ఒక మంచి సీనియర్ IAS ఆఫీసర్లతోని, టెక్నికల్ ఎక్స్పర్ట్స్తోని ఒక కమిటీ వేయండి. ఎక్కడ అవినీతి జరిగిందో వాళ్ళు చెప్తారు, జరగలేదని అంటే మీకు మంచి సర్టిఫికెట్ ఇస్తారు. అది వదిలిపెట్టి చెప్పు తెగుద్ది, చెప్పు తీసుకొని కొడతా, ఇదా మీరు నేర్చుకున్న సంస్కారం? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అవినీతి చేయడం, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం, దాచుకోవడం, ఇదే పని. ఈ రాష్ట్ర మొత్తం భవిష్యత్తును ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర పడంగా పెట్టి వాళ్ళ కప్పం కట్టి మీరు అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. 4G ఇచ్చి 5G ఇచ్చినట్టు ప్రచారం చేసినందుకు మీరు అంగన్వాడీ టీచర్లకు, ప్రజలకు ముందు క్షమాపణలు చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు కోడిగుడ్ల టెండర్ ఆ రోజు కేసీఆర్ గారు మేమందరం కూర్చొని ఈ పిల్లలకు మంచి పౌష్టికాహారం అందాలని కడుపు నిండా అన్నం పెట్టినాం, దాన్ని తీసేసిండు. ఇప్పుడు కుళ్ళిపోయిన గుడ్లు వస్తున్నాయి, పలిగిపోయినవి వస్తున్నాయి. 10 సార్లు టెండర్, మీరు
అందులో అవినీతి చేయకపోతే ఇన్నిసార్లు ఎందుకు టెండర్లు మార్చిండ్రు? దీన్ని కూడా 10 సార్లు ఎందుకు టెండర్లు మార్చిండ్రు? ఈ డబ్బులు ఎప్పుడు వచ్చినాయి మీకు? వాటాలు కుదిరి మీకు అవినీతి మూటలు అందకుంటే మీరు ఏం చేయట్లేరు. ఇది నిజం. ఇత బిడ్డను నేను ఆదివాసి బిడ్డను అని చెప్పుకుంటావు, కానీ నీ చేతలకు, నీ మాటలకు, నీ ప్రవర్తనకు అసలు పొంతనే లేదు. అన్ని వైపుల నుంచి అవినీతి మరకలు అంటినాయి కాబట్టి ఒకళ్ళని చెప్పు తీసుకొని కొడతా, ఇంకోళ్ళకి నోటీలు ఇస్తా. అసలు నువ్వు క్షమాపణ చెప్పాలి. 35,000 మంది టీచర్లను మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పాలి. ఇంతమంది పిల్లల నోటి కూడును కూడా సరిగ్గా పెట్టలేనందుకు మీరు క్షమాపణలు చెప్పాలి. అన్నిట్లో అవినీతి చేయడం, దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్న మీరు తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి. సీతక్క బేషరతుగా కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. డిమాండ్ మాట్లాడతామనంటే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకోసారి ఇలాంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు మాట్లాడి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నిందలేస్తే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. మీకు ఎప్పుడు వస్తే మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. దాన్ని గమనంలోకి తీసుకొని మీరు మాట్లాడితే మంచిది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, వెంటనే మీ మీద ఆరోపణలు వస్తే, మీ మీద అవినీతి మరకలు పడితే దాన్ని ఏ విధంగా ప్రజలకు సమాధానం చెప్పాలో అది చేయాలి. కానీ ఎదురు దాడి చేస్తాం, మాకు నోరు ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడతామని చెప్పి మీరు పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.